నీ పేరమ్మా? నా పేరు సూర్యకుమారి. నేను 11 సెల్ఫే స్కూల్ మెంటలీ హ్యాండిక్యాప్. నేను ఒక మెంటలీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ మదర్ని. మెంటలీ హ్యాండిక్యాప్డ్ అంటే మానసికంగా వాళ్ళు ఎదగరు, అంటే వాళ్ళకి ఏం చెప్పినా అర్థం అవ్వదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, అంటే ఇంకా వాళ్ళు మనకి పనికిరారు అనుకునే లాంటి పిల్లలు. కానీ ఈ స్కూల్ ఉందని నాకు నా రిలేషన్ ద్వారా, ఫ్యామిలీ ద్వారా తెలిసింది. ఇది మా అబ్బాయి. వీడి పేరు రిషి. ఆటిజం అమ్మా? దీన్ని ఆటిజము. తన్ని నేను 3.5 సంవత్సరాలు అప్పుడు ఈ 11 సెల్ఫే స్కూల్ అప్పుగర్లో ఉంది. ఆ స్కూల్కి నా ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు కలిసి బాబుని స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది, మార్క్ వస్తుంది, జాయిన్ చేయొచ్చు అని చెప్పారు. ఇంకా వీడు దేనికి పనికిరాడు అని నేను అనుకుంటున్నాను, కానీ ఎందుకు చెప్పాలి, సరేలే వేద్దాము అనేసి ఈ స్కూల్కి తీసుకొచ్చాను నేను. సో ఈ స్కూల్కి తీసుకొచ్చినప్పుడు తన వయసు 3.5 ఏళ్ళు. ఇప్పుడు చూశారు కదా, వాడు 12 ఏళ్ళు వచ్చేవాడికి. స్కూల్కి తీసుకొచ్చేటప్పుడు తనకి నేను అమ్మనని కానీ, తనకి ఏమైనా తినాలని కానీ, ఇది నా వస్తువు అని కానీ అసలు ఏమీ కూడా తెలిసేది కాదు. నేను కూడా అసలు అనుకోలేదు ఇంత మార్పు బాబులో అసలు చూస్తానా అని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఈ స్కూల్కి వచ్చాక నాకు తెలిసింది, ఇలాంటి పిల్లలు కూడా మార్పు వస్తుంది ఖచ్చితంగా, వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు, వీడు దేనికి పనికిరాడు అని చాలామంది చెప్పారు. కానీ స్కూల్కి వచ్చాక నా కొడుకు కూడా పని చేయగలడు, వాడి పని వాడు చేసుకోగలడు, వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడగలడు అనేటట్టు చేసింది స్కూల్. సో నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి పిల్లలు ఎవరు ఉన్నా సరే, నేను తల్లిగా ఏడ్చుకున్నాను చాలా సంవత్సరాలు, 3.5 ఏళ్ళు ఏడ్చుకొని నా ఇంట్లోనే పెట్టుకున్నాను. బయటకు తీసుకురావడానికి సిగ్గుపడ్డాను ఫస్ట్. వీడిని అందరూ కూడా వీడు ఏం చేస్తాడులే, వీడు ఏం పనికి వస్తాడులే, వీడు ఉంటే భూమికే భారం అని అన్నారు. సో అలా మీ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళే అన్నారు, అలాంటి పిల్లల్ని కండం ఎందుకు, వీడు ఉండడం భూమికే భారం అంటే, దేవుడా ఎందుకు నాకు ఇలాంటి పిల్లని పుట్టించావు, నేనేం పాపం చేశాను, ఎందుకు నాకు కడుపు మీద పిల్లని పుట్టించారు అనుకొని చాలా ఏడ్చాను. కానీ అదే దేవుడి రూపంలో ఇంకొక మనిషి వచ్చి ఈ 11 సెల్ఫే స్కూల్కి తీసుకెళ్ళు, చూడు మార్పు వస్తుందని దేవుళ్ళని చెప్పారు. ఇది కూడా దేవాలయం లాంటిదే. నా పిల్లని తీసుకొచ్చాను, ఆ భగవంతుడే నాకు ఈ మార్గం చూపించాడు. కొడుకు జీవితం ఆగిపోలేదు. అంటే మీ అబ్బాయి 3 సంవత్సరాలకి వచ్చేటప్పుడు పిల్లడి కండిషన్ ఎలా ఉందమ్మా? పిల్లడి కండిషన్ అంటే చెప్పాను కదా, ఇదివరకు చెప్పాను, తనకి నేను అమ్మని ఎప్పుడూ తెలియదు అసలు. అంటే స్పర్శ అనేది వాడికి తెలియదు, తనకి స్పర్శ తెలియదు, ఐడెంటిఫికేషన్ తెలియదు, ఆకలి తెలియదు, టాయిలెట్ తెలియదు. ఎక్కువ నవ్వుతూ ఉండడం, పరిగెట్టడం, హ్యాండ్స్ తోటి ఇలా మూమెంట్ చేసుకోవడం, అరడం గట్టిగా, అవన్నీ చేసేవాడు. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ లీలా టీచర్ అని ప్రైమరీ సెక్షన్, అంటే స్టార్టింగ్ సెక్షన్ పిల్లల్ని అక్కడికే ఇస్తారంట. సో ఆ క్లాస్కి ఇవ్వడం జరిగింది. ఆవిడ పేరు లీలా టీచర్. ఆవిడ నాకు అడిగారు, నీ బాబులో నువ్వేంటమ్మా కోరుకుంటున్నావు, నీ ఆశ ఏంటి, నీ కొడుకు నుంచి ఏం కావాలనుకుంటున్నా అంటే నేను ఒకటే చెప్పాను, ఏం కాదండి, వాడు నన్ను అమ్మాని గుర్తుపట్టి వాడు వెళ్ళే దారంటూ వచ్చి టాయిలెట్కి వెళ్ళి, వీడు ఉండడం భూమికే భారం అనుకున్న వాళ్ళకి వాడు పని చేసుకోగలడు, వీడు కూడా ఈ భూమికి బతకగలడు అనే దాకా వస్తే చాలని నేను కోరుకున్నాను. ఆవిడ చాలా కష్టపడ్డారండి. వాడికి టచింగ్ తోటి, స్పర్శతోటి, యాజ్ ఎ టీచర్నని, నేను ఒక అమ్మనని నాన్న కూడా చూపించడం, వాళ్ళ నాన్నగారు ఫోటో పెట్టి మీ నాన్న అని చెప్పడం, 10 నిమిషాలకు ఒకసారి ఆయా సహాయం తెచ్చి టాయిలెట్కి పంపించడం, అది చేయించారు. చాలా సంవత్సరాలు, ఒక 4 ఏళ్ళు వాళ్ళతోటి నాకన్నా ఎక్కువగా స్కూల్లోనే చూసుకున్నారండి. బాగా ట్రైనింగ్ ఇచ్చారు. సో ఆ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల నాకు కూడా అసలు ఏమీ తెలియదు, వీళ్ళకి ఏం చెప్పాలి, ఏం చేయాలి అని. ఆ లీలా టీచర్ గారు ఇంట్లోని నువ్వు ఈ విధంగా చేస్తే నీ కొడుకులో ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పారు. సో నేను ఆవిడ చెప్పినట్టు ఇంట్లో కూడా చేయించాను. సో ఈరోజు నా కొడుకు వాళ్ళు చెప్పారు, వెళ్ళమ్మా స్కూల్కి, ఆ 11 సెల్ఫే స్కూల్కి నువ్వు వెళ్ళు, తర్వాత నువ్వు చెప్తావు నీ కొడుకు మార్పు వచ్చింది లేదా నువ్వే చెప్పుకుంటావు
నలుగురికి నా కొడుకు కూడా ఒక ప్రయోజకుడు అయ్యాడు అనేసి అని ఒక ఛాలెంజ్గా నిల్చోవు అనమాట. నీ ఇంట్లో వాళ్ళకి సమాజానికి ఒక ఛాలెంజ్గా నిల్చొని మాట కూడా ఖాతరు లేకుండా చెప్పుకుంటున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్కి నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, వాడు భూమికి భారమని అన్న వాళ్ళందరూ నోటి మీద వేలేసుకొని నీ కొడుకులో కూడా మార్పు వచ్చింది అంటే అది ఎలాంటి స్కూల్ అంటే స్కూల్కి వచ్చి చూసారు. నీలో కూడా చాలా మార్పు వచ్చిందమ్మా, నువ్వు కూడా ఇక్కడ ఏదో టీచర్గా చేస్తున్నావు అంటున్నారు. వాళ్ళు కూడా అంటే ఇలాంటి పిల్లలకు ఒక స్కూల్ ఉంటుందా అని నన్ను ఎగతాలు చేసి స్కూల్కి తీసుకెళ్తున్నాం లేదు ఏ మార్పు వస్తుంది అంతే, ఏదో వెళ్తున్నది అని సూటిపోటి మాటలని ఇవన్నీ వినేదాన్ని, బాధపడేదాన్ని. సో భగవంతుడు అనేవాడు మనకి ఏదో ఒక దారి చూపించకపోతాడు అన్నది, ఆ దారి 11 సెల్ఫ్. సో నేను ఈరోజు అనేవాళ్ళ నోరు ముయించగలిగాను అంటే అది ఈ స్కూల్ వల్లే. ఈ స్కూల్లో టాలెంట్ అదే అమ్మా, ఇలాంటి పిల్లల్లోని టాలెంట్ బయటకు తీసిందే 11 సెల్ఫ్ స్కూల్. నా కొడుకు ఈరోజు తనంతా తను టాయిలెట్కి వెళ్ళగలుగుతున్నాడు, వాడికి ఏమైనా కావాలి అనుకుంటే తీసుకొచ్చి స్పీచ్ అంటే వీళ్ళకి ఏంటంటే నాకు అర్థమైంది టైం పడుతుంది టైం, నా కొడుకు ఇంకా ఇంకా డెవలప్ అవుతాడు. నీకు అర్థమైనట్టు చేస్తున్నాడు కదా, ఇది కావాలి అన్నట్టు అది చూపించడం, ఫ్యాట్ రిమూవ్ చేసుకోవడం, బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటే తను ఏమైనా తినాలనుకుంటే నా దగ్గర తీసుకొచ్చి తన 5 వరకు నాకు అర్థమవుతుంది వీరికి ఇది కావాలి, సో ఓపెన్ చేసేస్తే తింటాడు. ఇదివరకు అయితే అసలు అది తినే వస్తువు అని కూడా తెలిసేది కాదు, కానీ ఇప్పుడు అది తినే వస్తువు నా దగ్గరికి నా అమ్మ దగ్గరికి తీసుకెళ్తే ఓపెన్ చేసి ఇస్తాడు అనే స్టేజ్లోకి వచ్చాడు. టాయిలెట్ వస్తే ఎక్కడైనా వన్స్ టాయిలెట్ రూమ్ చూపిస్తే అక్కడికి ట్రాక్ తీసుకొని పరిగెడతాడు. మా వాళ్ళు అందరూ కూడా చాలా చాలా డెవలప్ అయ్యాడు. మేము అప్పుడు వాళ్ళే అన్నారు ఆ స్కూల్కి తీసుకెళ్తే ఏం మార్పు వస్తుంది అనుకున్న వాళ్ళు ఈరోజు ఆ స్కూల్కి నేను వచ్చి చూడాలని వచ్చి చూసి స్కూల్లో ఇంతమంది నా కొడుకునే కాదు 200 మందికి ట్రైనింగ్ ఇచ్చి ప్రయోజకులు చేస్తుంది స్కూల్. సో దయచేసి నేను చెప్తున్నాను, ఎవరమైనా సరే మనం ఇలాంటి పిల్లలతో ఉంటే మన పిల్లలు దేనికి పనికిరారు అనుకొని సిగ్గుపడకుండా లోపల ఉంచుకోకండి. మన పిల్లల్లో చాలా 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 టాలెంట్ వస్తుంది, అది ఈ స్కూల్కి తీసుకొస్తే ఖచ్చితంగా అప్పుగారిలో ఉన్న ఈ 11 సెల్ఫ్ స్కూల్కి తీసుకొస్తే చాలా మార్పు వస్తుంది. అండ్ ఇంకోటి నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ వచ్చింది, నేను 2012లో జాయిన్ అయ్యాను స్కూల్. సో ఇప్పుడు 2024 అంటే నేను ఈ స్కూల్కి వచ్చి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నాతో పాటు ఇంకొక వేరే పేరెంట్ వచ్చారు. సో మా పిల్లలిద్దరిని లోపల పెట్టి ఏడ్చుకునేవాడు, ఏంటి మనకి బాధ అని. నా కొడుకుకి అప్పుడు కుదురు ఉండేవాడు కాదు పరిగెట్టేవాడు, కానీ నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అసలు తనులో అసలు కడుపుతో దేకిరేది, నేల మీద ఏడ్చుకుంటూ ఉండేది. ఎప్పుడు ఆ తలని నేలకి కొట్టేసుకుంటూ చేసేది. అసలు నేను అనుకునేదాన్ని నా కొడుకు వీటి మీద బెటర్ ఏమో అని అప్పుడు అనుకునేది. సో అంటే వీళ్ళలోని కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. మానసిక వికలాంగుల్లోని ఆటిజం అని, సిపి చైల్డ్స్ అని, సివియర్ మైల్డ్ అని సెక్షన్స్ ఉంటాయి. సో నాకు ఒక 2-3 ఏళ్ళు గడిచాక తెలిసింది వీళ్ళలో ఇలాంటి డిప్రెషన్స్ ఉంటాయని. ఆ అమ్మాయి ఈరోజు అంటే తనకి కూడా లీలా టీచర్ దగ్గర వేశారు, నా ఫ్రెండ్ వాళ్ళ కూతుర్ని కూడా. తనకి ఇంకా ఎక్సలెంట్, అసలు నేను నమ్మలేదు తనని చూసి ఇంత మార్పు తనకు వస్తుందని. తన తల్లి అయితే ఎంత ఆనందపడుతుందో తెలియదు, కానీ నేనైతే చాలా చాలా అంటే ఒక ఆడపిల్ల నాకు కొడుకు మగవాడు, తనకి ఎదిగే కొలది కొన్ని హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఆడపిల్లలు ఎదిగే కొలది సో అలాంటి టైంలో ఇలాంటి పిల్లలతో నరకం అనుభవిస్తారు. కానీ ఆ నరకాన్ని కూడా స్వర్గంగా చేసేదే ఇలా. అలాంటిది కూడా వచ్చే టైంకి అంటే మనం ఈ పిల్లల్ని చిన్నప్పుడే తీసుకురావాలి. 2.5 ఏళ్ళప్పుడు తీసుకొస్తే వాళ్ళకంటూ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మార్పు వస్తుంది. అది ఆడపిల్లల్ని ఇంకా ఖచ్చితంగా మనం 2.5 ఏళ్ళకే తీసుకురావాలి. నాకు అది అర్థమైంది. ఎక్కడికి తీసుకొచ్చారమ్మా అమ్మాయిని? ఆ అమ్మాయిని కూడా నా కొడుకుతో పాటే, తనకి 2.5 ఏళ్ళు, సేమ్ ఇద్దరం ఒకేసారి వచ్చాము, ఒకేసారి జాయిన్ చేయాలి. లీలా టీచరేనా? తనకు కూడా లీలా టీచరే చెప్పిన లీలా టీచర్ గారే ట్రైనింగ్. ఇద్దరం లోపల పెట్టి వేర్చుకునే వాళ్ళం, వీళ్ళలో మార్పు వస్తుందా చేస్తుందా లేదా. మీకే క్వశ్చన్ మార్క్.
కానీ ఇది క్వశ్చన్ మార్క్. అంటే మేము ఈరోజు నా కొడుకు గ్రేట్, నా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇంకా గ్రేట్. ఎందుకంటే వీళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇచ్చి చెప్పిన లీలా టీచర్ అండ్ లభించే నేను చాలా 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 రుణపడి ఉంటాను. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది నాకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది ఈ 11 సెల్ఫే. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో పెళ్లి చేసేసారు. ఇలా పిల్లడు పుట్టిన తర్వాత ఏడ్చుకొని 4 గోళ్ళలో కూర్చొని నా జీవితం అయిపోయింది అనుకున్న తర్వాత ఈ స్కూల్కి వచ్చి 1.5 ఏళ్ళు బాబుని జాయిన్ చేసి ఏడ్చుకుంటూ కూర్చొని దేవి గారు. సో ఆవిడ నాకు ఒక అమ్మలాగే చెప్పారు అన్నీ కూడా. ఎందుకంటే నాకు పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళు మాట్లాడడం అసలు అంత ఉండదు కదా. ఆడపిల్లకి హస్బెండ్ ఏమంటే అదే చేసుకోవాలి, మనకంటూ ఒకటి చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ సరస్వతీదేవి గారు ఒక అమ్మలాగా ఉండి, నాన్న నువ్వు చదువుకున్నావు, నీ కొడుకు ప్రయోజకుడు అవుతాడు, ఈ స్కూల్కి తీసుకొచ్చావు, మొదట ఆ అడుగు వేసావు, ఇంకొక అడిగే నువ్వు కూడా నీలో కూడా నీకు కావాల్సింది నువ్వు ఏం చదువుతావో నీకు అది ట్రైనింగ్ ఇప్పిస్తాము, నీ కొడుకుతో పాటు ఇంకొక 4 పిల్లలకి చెప్పుకునేలాగా నీకు మార్పు తెస్తాము అని ఆవిడ నన్ను ప్రోత్సహించారు. సో ఆ విధంగా నేను ఇంటర్ సెకండ్ ఇయర్తో ఆపేసేదాన్ని. ఈరోజు డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇదే స్కూల్లో ఒక క్లాస్ టీచర్ని అయ్యాను. వెరీ గుడ్ అమ్మా. నా పిల్లడితో పాటు ఒక 10 మంది పిల్లలకి చెప్పుకోగలుగుతున్నాను. అంటే టోటల్ స్కూల్ మొత్తంలో టీచర్స్ని అందరినీ ఎవరైనా సరే టీచర్స్ లాగా ఉండరు, పిల్లలకి ఒక అమ్మలాగే ఉంటారు. అమ్మలాగా ఉండి వాళ్ళకి ఏమి తెలీదో దాన్ని చాలా పేషెన్స్తో చెప్తారు. అందుకేనమ్మా ఈ 11 సెల్ఫ్ స్కూల్లో ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు ఎవ్వరు ఉండరు. నేర్చుకున్నాను. ఎక్కువ మంది అంటే ఎక్కువ టోటల్గా ఆడవాళ్ళు ఉంటారు. నెంబర్ మగవాళ్ళు ఒక 4-5 తప్పితే ఎక్కువ మంది. ఆడవాళ్ళకి పేషెన్స్ ఎక్కువ, ఎఫెక్షన్ కూడా చూపిస్తారు అని చెప్పి నాకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. నిజంగా 11 సెల్ఫ్లోని ఆ మేడం గారికి ఇలాంటి సంస్థ పెట్టినందుకు. అండ్ మేడం వాళ్ళ హస్బెండ్ గారు ఉన్నారు. మేడం గారు చనిపోయిన తర్వాత సార్ లక్ష్మణరావు గారు వచ్చారు. సో లక్ష్మణరావు గారు కూడా సేమ్ మేడం లాగే ఒక తండ్రి లాగే మా మేనేజ్మెంట్ ఉండి మొత్తం మేనేజ్మెంట్కి అంతా కూడా మీకు ఏం కావాలి అనేది తెలుసుకొని పిల్లల్లోనైనా ఏదో టీచర్స్లోనైనా ఏం కావాలన్నా తండ్రిలాగా ఉండి వెనుకొని నడిపించారు. అతను కూడా చనిపోయారు. ఇప్పుడు కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు వాళ్ళ అమ్మాయి గారు. ఆవిడ పేరు మేడం లక్ష్మి గారు, గుమ్మలూరి లక్ష్మి గారు. ఆవిడ ఎలా ఉన్నది అంటే మేడం గారు ఉన్నప్పటికీ ఈ మేడం గారు ఉన్నప్పటికీ ఏమైనా చేంజింగ్ ఉందా? చేంజింగ్ అంటే మేము ఫస్ట్ భయపడ్డాము. మేడం గారు పెద్దవాళ్ళు మనకి చాలా సపోర్ట్ ఇచ్చి మాట్లాడారు కదా, మేడం వాళ్ళ అమ్మాయి మనతో ఎలా ఉంటారు ఏంటి అని. కానీ అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు మేడం గారు చనిపోయారు. కానీ మేడమ్స్ వయసులో చిన్నవాళ్ళు అయినా అన్నీ కూడా మేడం లాగే థింక్ చేస్తున్నారు. అన్నీ మేడం ఏ విధంగా అయితే మాకు వెన్నంటి ఉండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాతో మాట్లాడండి, మనం ఒక మేనేజ్మెంట్లో వర్క్ చేస్తున్నామంటే ఫ్రెండ్స్ లాగా ఉందాము, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పిల్లల్లో ఏ విధమైన మార్పులు తేవాలన్నా సరే అందరం చర్చించుకుందాము. ఆ విధంగా చర్చించుకొని ఏ పిల్లల్లో ఏ మార్పు తెస్తే ఆ తల్లి ఆనందపడుతుందో అనేసి ఎవ్రీ సాటర్డే కూడా మీటింగ్ పెట్టి ఆ పిల్లల్లో నా వారానికి ఏం చెప్పాలి అనేది కూడా ఒక మేడం గారు మాతోటి బాగా మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ కొన్ని మీకు చెప్పకపోయినా తెలుసుకొని దాన్ని మేడం గారు తనంతా చేస్తున్నారు. సో నేనైతే ఫైనల్గా చెప్పేది ఒకటే ఈ 11 సెల్ఫ్ స్కూల్ నా కొడుకుకి ఒక కొత్త జీవితాన్ని అయితే ఇచ్చింది. అదే మీ ఫ్రెండ్ కూతురు అన్నావు కదమ్మా, అమ్మాయిని చూపిస్తావా? ఇప్పుడు అలా నీ క్లాస్ రూమ్ చూపిస్తాను. రిషి తనేనే కడుపుతోటి పాకేది, ఆ అమ్మాయినే వస్తుంది. అమ్మాయి 13 ఏళ్ళ చేతికి చూడు రిషి. హాయ్ చూడు తిని సాయితి. హాయ్ అమ్మా సాయితి, నమస్తే చెప్పు. నమస్తే. తినేనండి ఒక 2.5 ఏళ్ళప్పుడు అసలు ఏడ్చుకుంటూ వచ్చింది. సో నేను చూసాను కదా, నన్ను నడిపించి
స్టేజ్కి వచ్చింది. అంటే తను నడవని స్టేజ్ నుండి నన్ను అంటే కడుపుతో పాకేది, తలము నాలుకేసుకొని కొట్టుకుండేది, తీపి చైల్డ్ అన్నావు కదా. నేను అంటే భగవంతుడు ఒక రూపంలో వస్తాడు, మనిషి రూపంలో ఖచ్చితంగా వస్తాడు. ఆ భగవంతుడు వచ్చే రూపమే ఈ లెవెల్ సెల్ఫ్. ఈ పిల్లలకి ఎవ్వరు కూడా వీళ్ళ జీవితం ఆగిపోయింది, వీళ్ళతో మీరు ఏం చేస్తారు, కూర్చొని ఏడ్చుకొని అనే వాళ్ళ లోపల పెంచింది ఈ లెవెల్ సెల్ఫ్. అండ్ తినైతే నేను ఎప్పుడు లైఫ్లో మనకి ఒక పని జరగదు అని మనం అసలు అనుకోకూడదు. మనం శ్రమ పెట్టి ఇలాంటి ఒక సంస్థ అనేది మనకు అండగా ఉంటే ఖచ్చితంగా మన పిల్లల్లో మార్పు వస్తుంది. తనకి ఇదే ఉదాహరణ. ఈమె కూడా ఆ టీచర్ దగ్గర నేను ఆర్టిజం షాడులు సివియర్. నమస్తే చే, గుడ్ మార్నింగ్. మీ పేరేం పేరు? స్పీచ్ లేదు, స్పీచ్ చెప్తుంది, చెప్తే చిన్న సాహిత్యం చిన్నగా మనకు అర్థం. నేను టీచర్కి కదా కొంచెం అర్థం. అంటే వీళ్ళు ప్రమోట్ అయ్యారా ఇప్పుడు? ఈ లీలా టీచర్ దగ్గర నుంచి మీ దగ్గర ప్రమోట్ అయ్యారా? లీలా టీచర్ నుంచి నడక వచ్చింది కదా, ప్రమోషన్ వచ్చింది. లీలా టీచర్ గారు ఏంటంటే అంటే అప్పుడే పుట్టిన పిల్లడికి తల్లి ఎలా వేస్తారో లీలా టీచర్ ఈ స్కూల్కి వచ్చాక తల్లి అలా తల్లి వాళ్ళని వేస్తారు లీలా టీచర్. వన్స్ బంధిన తర్వాత ఎలాగైతే మన తల్లిని వదిలేసి గోడలు పట్టుకొని నడుస్తుందో బేబీ, ఆ విధంగా ఇప్పుడు ఈ షాప్ నా దగ్గరికి వచ్చింది. అంటే నేను సెకండ్ స్టెప్, నేను తిరిగి సెకండ్ మదర్ లాగా. ఫస్ట్ మదర్